कि वे मंच पर आकर हमें अपने प्रेरणादायक विचारों से प्रेरित करें। గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఇక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందికి, ప్రియమైన విద్యార్థులకి ఈ కాలేజీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రొటీన్గా మాట్లాడే మాటలు కాకుండా 2 మాటలు మీతో ముచ్చరించుకుని ముగిస్తాను. ఒక 10 minutes. నాకు ఈ మధ్యకాలంలో కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక చిన్న వాక్యం నన్ను కట్టిపడేస్తుంది. ఏమిటంటే, అండ్ లిటరసీ, అక్షరాస్యత, విద్య. దీంట్లో పెద్ద వింతే ఉంది అనుకున్నాను. అక్షరాస్యత అంటే చదవగలగటం, రాయగలగటం. మనందరం చేస్తున్నది అదే. మీరు చదవగలిగి రాయగలిగితే మార్క్స్ వస్తాయి, ర్యాంక్స్ వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి, గొప్పగా జీవితంలో సెటిల్ అయిపోతారు. అంతే. మరి ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. మనందరం విద్యావంతులం కాదా? కేవలం అక్షరాస్యులమేనా? అవును, మనలో చాలామంది అక్షరాస్యులు మాత్రమే, విద్యావంతులు కాదు. విద్య అంటే పుస్తకాలను చదివి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని బుర్రలోకి కుప్పించి నీ జీవితం నువ్వు జీవించటం కాదు. విద్య అంటే విలువలతో కూడిన జీవితం. విద్య అంటే ఈ సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించే విధానం. విద్య అంటే నీ తోటి వారి పట్ల నువ్వు ఎలా మెలగాలో నేర్పేది విధానం. విద్య అంటే నువ్వు బ్రతుకుతూ నీ పక్కవాడిని కూడా బ్రతకనివ్వటం. విద్య అంటే అజ్ఞానులుగా ఉన్న వారిని జ్ఞానవంతులుగా చేయటం. మరి అక్షరాస్యత అది నీ వరకే. సంతకం పెట్టగలిగే ప్రతి వాడు అక్షరాస్యుడే. నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలి అంటే, విద్యావంతుడు అవ్వాలి అంటే, నువ్వు చదివే విధానంలో విమర్శనాత్మకమైన దృక్పథాన్ని అలవర్చుకోవాలా. నువ్వు చదువుతున్నది ఎందుకు? ర్యాంకుల కోసం అయితే నువ్వు అక్షరాస్యుడు అయితే సరిపోతుంది. మార్కుల కోసం అయితే నువ్వు అక్షరాస్యుడు అయితే సరిపోతుంది. నువ్వు చదివితే చాలు, రాస్తే చాలు, వస్తాయి. కానీ అంతకు మించి ఏదో ఉంది. వివేకవంతమైనటువంటి విజ్ఞానాన్ని విద్య ద్వారా నువ్వు సముపార్జించి నీ జీవితాన్ని మార్చుకుని ఈ సమాజాన్ని మార్చగలిగి ఈ దేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలిగితే నువ్వు విద్యావంతుడివి. నీకు నువ్వుగా ఉద్యోగం సంపాదించి నీ కుటుంబాన్ని పోషించితే నువ్వు అక్షరాస్యుడివి. బ్రహ్మాస్, అగ్ని లాంటి క్షిపణులతో శత్రువులను నాశనం చేయగలిగే దమ్ముంది. కానీ మన మధ్య ఐక్యత లోపించి మనమే మనల్ని శత్రువులుగా కొట్టుకొని చేస్తున్నాం. చంద్రయాన్, మంగళయాన్ అనేటటువంటి ప్రాజెక్టులతో మహాకాశాలను దాటేశాం. కానీ సంకుచిత భావాలతో మనం ఇంకా ఇక్కడే ఉండిపోయాం. హరిత విప్లవంతో భారతదేశాన్ని
ధాన్యాగారంగా మార్చాం. ఇంకా భారతదేశంలో ఆకలి చావులను చూస్తూనే ఉన్నాం. మనం అక్షరాస్యులం, విద్యావంతులం కాదు. నువ్వు విద్యావంతుడు అయితే ఈ పరిస్థితులన్నింటిని మార్చివేయగలగాలి. మై డియర్ స్టూడెంట్స్, మీరు అక్షరాస్యులుగా మిగిలిపోవద్దు, విద్యావంతులుగా వర్ధిల్లి ఈ దేశం యొక్క భవిష్యత్తుని తిరగరాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.